అందరికీ నమస్కారం. నేను మీ మౌని. హన్నూస్ లిటిల్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ఉగ్గు తయారీ విధానం నేను తెలియచేస్తాను. మీరు గనక నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం ఈ ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనకు ఏమేం కావాలనేది చూద్దాం. దానికోసం మనం ముందుగా ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ మీరు కొలతగా తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ మనం తీసుకోవాలి. వాటన్నిటిని ఇప్పుడు నేను చూపించిన వాటిలో రైస్ ఇంకా పెసరపప్పు వీటన్నిటిని వాష్ చేసుకొని ఆరబెట్టి ఆ తర్వాత మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రైస్ 1 కప్ తీసుకున్నాం అనుకోండి, అదే క్వాంటిటీలో హాఫ్ కప్పు మనం పచ్చి పెసలు, పొట్టు పెసలు తీసుకోవాలి. పచ్చి పెసల్ని ఆ పెసల్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. అలాగే కందిపప్పును కూడా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా గ్లాస్లో హాఫ్. తర్వాత ఫ్లాక్ సీడ్స్ బ్లాక్ కలర్లో రైస్ పైన కనిపిస్తున్నాయి కదా మీకు, అది కూడా ఫ్లాక్ సీడ్స్ 1 స్పూను. అలాగే సగ్గుబియ్యం కూడా 1 స్పూన్ తీసుకోవాలి. మకన, పూల్ మకన, అవి తామర గింజలు అంటాం కదా, వాటిని కూడా మనం ఒక గుప్పెట్లో సగం అట్లా తీసుకోవాలి. పంకిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, వీటిని సగ్గుబియ్యం 1 హాఫ్ స్పూను, వీటన్నిటిని కూడా దోరగా రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. వీటితో పాటు వాము అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకి మంచిగా అరుగుదల అవుతుందన్నమాట. బాదము, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. మరి చిన్నపిల్లలకైతే మీరు జల్లించుకోండి. నాకు 8 మంత్ బేబీ కాబట్టి నేను కొంచెం బరకగానే అట్లానే పెట్టేస్తున్నాను. దీనికోసం మరి 6 మంత్స్ బేబీస్కి అయితే ఒక 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం మంత్ పెరిగే కొద్దీ ఒక హాఫ్ స్పూన్ అట్లా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా దాన్ని మనం విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. ఇలాగే తీసి మనం స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికించాలి. ఎక్కువ వాటరే పోసి ఉడికించాలి. అది ఏమన్నా కొంచెం పచ్చిగా అలా ఉంటే కడుపులో నొప్పి వస్తుంది అని ఏం టెన్షన్ లేకుండా మంచిగా ఉడికిచ్చేసి, స్టీల్ గిన్నెని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటర్. అల్యూమినియం వాటికన్నా స్టీలే బెస్ట్. చూడండి మంచిగా ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత నేనైతే ఎలాంటి సాల్ట్ అవి యాడ్ చేయలేదు, జస్ట్ నెయ్యి యాడ్ చేశాను. మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి, అందువల్ల నేను యాడ్ చేయట్లేదు. పిల్లలకి అప్పుడే 1 ఇయర్ వరకు యాడ్ చేయకపోవడమే బెస్ట్. వెండి గిన్నెలోనే పెడితే చాలా మంచిది అరుగుదలకు కూడా అని పెద్దలు చెప్తారు కదా.